హాయ్ ఫ్రెండ్స్ చాలామంది నాకు బ్రో మాకు ఒక లవ్ ఫెయిల్యూర్ గురించి వీడియో చేసి పెట్టండి అని అడుగుతున్నారు. విచిత్రం ఏంటంటే నాకు మెయిల్ చేసిన వారిలో 70% మగవారు మాత్రమే ఉన్నారు. దయచేసి ముందే చెబుతున్నా, ఎవరైనా గర్ల్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసే విధంగా మాట్లాడి ఉంటే ఈ మిత్రుడిని క్షమించండి. నాకు ఎక్కువ శాతం అబ్బాయిలు మెయిల్ చేస్తారు, కావున వారికి సపోర్టెడ్గా ఈ వీడియో చేయబడింది. నెక్స్ట్ ఎపిసోడ్లో గర్ల్స్కి సపోర్టెడ్గా మరో వీడియో చేయబోతున్నా. ఆ వీడియోలో మీకు తప్పకుండా సపోర్టెడ్గా మాట్లాడతా. ఇక టాపిక్లోకి వెళ్దాం. దేవుడు ఉంటే తప్పనిసరిగా దయ్యం ఉన్నట్టే, వెలుతురు ఉంటే చీకటి ఉన్నట్టే, బొమ్మ ఉంటే బొరుసు ఉన్నట్టే, అలాగే మంచి ఉంటే చెడు కూడా ఉన్నట్టే. అబ్బాయిలలో ఎలాగైతే మంచివారు చెడ్డవారు ఉంటారో, ఆడవారిలో కూడా మంచివారు చెడ్డవారు ఉంటారు. మనం మంచివారైన ఆడవారి గురించి వెళ్ళకుండా చెడ్డవారైన కొంతమంది ఆడవారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మంచివారైన ఆడవారు ఈ వీడియో చూసి నన్ను అర్థం చేసుకోకుండా కామెంట్ రూపంలో తిట్టరని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్దాం. కడుపులో పొడిస్తే నువ్వు చచ్చేదేంటి, ఎవరైనా చస్తారు. కానీ ఒక్కసారి లవ్ ఫెయిల్యూర్ అయిన వారు తన లవర్ గుర్తొచ్చినప్పుడల్లా చస్తూనే ఉంటారు. అలాంటి తీయటి బాధను ఎవరితో పంచుకోనూ లేరు, చెప్పనూ లేరు. తనలో తానే అనుభవిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే ఎంత కిక్ వస్తుందో, ఫ్రెండ్స్తో కలిసి 10 బీర్లు తాగితే ఎంత కిక్ వస్తుందో, 10 తర్వాత ఫస్ట్ డే కాలేజీకి వెళ్తే ఎంత కిక్ వస్తుందో, దానికి 1000 తాను సిన్సియర్గా లవ్ చేసిన అమ్మాయి తనతో నవ్వుతూ సంతోషంగా మాట్లాడితే అంత కిక్ వస్తుంది. సినిమా తీసేది మెగాస్టార్ అయినా, పవర్ స్టార్ అయినా, రెబల్ స్టార్ అయినా, ఆఖరికి బర్నింగ్ స్టార్ అయినా లవ్ స్టార్ లేకుండా సినిమా తీయలేరు. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు ఆమెను ఇంప్రెస్ చేయడానికి వాడి లుక్కు, లక్కు, డ్రెస్సింగ్ స్టైలు, మాట్లాడే విధానం అన్నీ మార్చుకుంటాడు. పొరపాటున అమ్మాయి వీడిని గనక గమనిస్తుందని తెలియాలి, అబ్బో వీణ్ణి ఆపడం ఆ దేవుని తరం కూడా కాదు. ఇలాంటి వారు ఆమె మాట్లాడే విధానం, డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అన్నీ తన గుండెల్లో దాచుకుంటారు. 90 ఏళ్ల వయసులో కూడా ఏరా ఆమె పలానా టైంలో వేసుకున్న డ్రెస్ ఏంటో అని అడిగితే టక్కున సమాధానం ఇస్తాడు. ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసే అబ్బాయిలు తమ జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీలో ఆమె జ్ఞాపకాలు ఉండాలని అనుకుంటాడు. సంబంధం లేని 2 హృదయాలు ఒకే హృదయంగా మారడమే నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమలో కక్షలు, అలకలు, ఇగోలు ఉండవు. స్వామి వివేకానందుడు అన్నట్టే నిజమైన ప్రేమ నన్ను తిరిగి ప్రేమించు అని ఎప్పుడూ అడగదు. అవతలి వారు నన్ను ప్రేమించాలని ఎప్పుడూ కోరుకోదు. అవతలి వ్యక్తి నుండి ఏం ఆశించకుండా ప్రేమించడమే నిజమైన ప్రేమ. కానీ ఈ రోజుల్లో ప్రేమ ఎలా ఉందంటే, లవ్ యాక్సెప్ట్ చేసిన వారం రోజులకే లాడ్జ్లోకి, పొదల్లోకి, పార్కులోకి, రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళ కామాన్ని తీర్చుకుంటున్నారు. దాహం తీర్చుకున్న కుక్క ఎలాగైతే నీటి కొలను నుండి వెళ్ళిపోతుందో, ఇలాంటి వారు కూడా తమ కోరికలను తీర్చుకున్న వెంటనే బ్రేకప్ అవుతున్నారు. కామానికి ప్రేమ అనే ముసుగు వేసి అడ్డమైన పనులు చేస్తుంటారు. ఇలాంటి వారు గల్లీలో ఒకరు, కాలేజీలో ఒకరు, సందు చివరిలో ఒకరిని మెయింటైన్ చేస్తూ నా అందానికి ఇంతమంది నా వెంట తిరుగుతున్నారని ఎవ్వరికి వారు రేటింగ్ ఇచ్చుకుంటారు. ఇలాంటి వారు వీధుల్లో తిరిగే కుక్కలకు ఏమాత్రం తీసిపోరు. నేను అబ్బాయిలకు ఒక మిత్రుడిగా ఇచ్చే సలహా ఏంటంటే, అమ్మాయిలు 2 రకాలు. మంచి అమ్మాయిలు, మల్టిపుల్ ట్రాక్లు నడిపే అమ్మాయిలు. బేసిక్గా 90% అమ్మాయిలు మంచివారే. ఈ 10% ఉన్నారే, వారికున్న కామశక్తితో ఈ లోకంలోని అబ్బాయిలందరినీ వశం చేసుకోవాలనుకుంటారు. చాణక్యుడు చెప్పినట్టే ఇలాంటి వారికి మగవారి కన్నా సిగ్గు 2 ధైర్యం 4 కామం 8 ఎక్కువగా ఉంటాయి. మీరు సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయి మొదటి రకమా, 2వ రకమా అని గమనించాలి. మీరు గనక మల్టిపుల్ ట్రాక్లు నడిపే వారిని సిన్సియర్గా లవ్ చేసి కొన్నాళ్లకు బ్రేకప్ అయితే మీరు పొందే బాధను సృజన హాస్పిటల్కి పోయినా ఎవ్వరూ తక్కువ చేయలేరు. అసలు సృజన ఎవరో తెలియని వారు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. తెలిసిన వారు తెలియని వారికి చెప్పండి. ఇలా మల్టిపుల్ ట్రాక్లు నడిపేవారు నిన్ను విడిపించుకోవటం కోసం నీవు చిన్న తప్పులు చేసినా సరే దానిని పెద్ద భూతద్దంలో చూపించి నిన్ను అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది.
అవాయిడ్ చేసిన తర్వాత అసలు ఇంతకుముందు తనకు నీకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తిస్తుంది. ఇక తర్వాత వేరే వాడితో ఇంకొంతకాలం ప్రేమాయం నడిపించి వాణ్ణి కూడా సైడ్ ట్రాక్లోకి నెట్టి మళ్ళీ పెళ్ళి అనే మెయిన్ ట్రాక్ ఎక్కి ఒక బకరాగాన్ని పెళ్లి చేసుకుంటుంది. ఆమె మెథడ్ అర్థం కాని నీవు ఏదో అమర ప్రేమికుడిలా నీ ప్రేయసిని కలల రాణిగా ఊహించుకుంటూ గడ్డం పెంచుకొని ముసలివాడిలా ముఖంలో గులోపోయి బాధపడుతూ ఆమె ప్రేమించి వదిలేసిన వారిలో నీవు ఒక జోకర్గా ఆమె దృష్టిలో మిగిలిపోతావే తప్ప హీరోగా కాదు. ఒక మిత్రుడిగా చెప్తున్నా విను. స్వచ్ఛమైన నిజమైన ప్రేమలో అలకలు, ద్వేషాలు, కక్ష సాధింపు చర్యలు ఉండవు. అవతలి వ్యక్తిని హింసించే విధానం అస్సలే ఉండదు. అలా చేస్తే అది ప్రేమే కాదు, వట్టి వ్యామోహం, కామం మాత్రమే. ఇలాంటి మల్టీ ట్రాక్లు నడిపే అమ్మాయిలు ఫాలో అయ్యే మెథడ్ తెలియని కొంతమంది అమాయకులైన అమ్మాయిలు సిన్సియర్గా లవ్ చేసే వారిని మోసం చేస్తారని, హ్యాండ్ ఇచ్చే లఫ్డ్ గాలకే పడతారని అనుకుంటారు. ఇలాంటి కామదేవతలకు మోసం చేసేవారే కావాలి. ఎందుకంటారా? అలాంటి వారు ఆ అమ్మాయిలతో ఎక్కువ కాలం ఉండరు. ఈజీగా దూరం అవ్వటం, ఇబ్బందుల్లో ఇరుక్కోకుండా తమ కోరికలను కూడా తీర్చుకోవచ్చు. అదే సిన్సియర్గా లవ్ చేసేవాడిని ఎందుకు దూరంగా ఉంచుతారంటే వీడు మామూలుగా లవ్ చేయడు. చాణక్యుడి ప్రకారం ఇలాంటి మల్టిపుల్ ట్రాక్ నడిపే అమ్మాయిలు ఒక అబ్బాయితో మాట్లాడుతూ మరో అబ్బాయి వైపు చూస్తూ మనసులో మరొకరిని ప్రేమిస్తూ చివరికి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్తారు. ఆయన ఏ మూడ్లో చెప్పాడో కానీ అది అక్షరాల నిజం. మిత్రులారా, కొంచెం పెద్దలు చెప్పిన మాట విని అర్థం చేసుకొని ఆచరించండి. మీ జీవితాలను ఇలాంటి మల్టిపుల్ ట్రాక్లు నడిపే కామదేవతల నుండి కాపాడుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి మీ తల్లిదండ్రులకు మన దేశం గర్వంగా తలెత్తుకునేలా చేయండి. ఈ జన్మకు ఒక సార్థకతను తీసుకురండి. ఈనాడు ప్రపంచంలో ఏ దేశంలో లేని యువత మన దేశంలో ఉంది. మన యవ్వనాన్ని తాగుడుకు, ఇలాంటి కామదేవతలకు మరియు ఇతర చెడు వ్యసనాలకు లోను కాకుండా చూసుకోండి. ఇక మంచివారైన అమ్మాయిల విషయానికి వస్తే, లవ్ ఫెయిల్యూర్ అయిన వారు నా అంత దురదృష్టవంతుడు, నేను అనుభవించే బాధ ఈ లోకంలో ఎవ్వరూ అనుభవించరు, నా లైఫ్ ఇక అయిపోయింది అనుకుంటారు. నా దృష్టిలో లవ్ ఫెయిల్యూర్ పర్సన్ అంత అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు. ఎలా అంటారా? సిన్సియర్గా లవ్ చేసేవారు ఎంతటి సాహసానికైనా ఓడిగడతారు. వీరిలో అద్భుత శక్తి దాగుంటుంది. ఆ శక్తితో ఈ లోకాన్ని సైతం ఎదిరించడానికి సిద్ధంగా ఉంటారు. వీరు తమ లవర్ని పొందడం కోసం ఎవరెస్ట్ శిఖరం నుండి సముద్రంలోకి దూకమన్నా దూకే ధైర్యం, తెగింపు వీరికుంటాయి. వీరికున్న సంకల్ప బలం తనలో రగులుతున్న బాధను, రగులుతున్న అగ్నిని కొంచెం దారి మళ్లించి ఏదైనా గొప్ప విజయం సాధించడానికి ఉపయోగిస్తే అప్పుడు నీ లవర్ ముందు నీ ఒక రియల్ హీరోగా నిలబడవచ్చు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. నీ లవర్నే తలుచుకుంటూ బాధతో కాలం గడిపేస్తూ ఒక రాయిలా నీవు మారితే, ఆ ఒత్తిడికి నీ జుట్టు కాస్త ఊడిపోయి ముఖంలో గ్లో కోల్పోయి ముసలి ముఖం వేసుకొని బలహీనంగా తయారైతే, రేపొద్దున నీ లవర్ నీ ప్రేమను అర్థం చేసుకొని మనసు మార్చుకొని నిన్ను ప్రేమించడానికి వచ్చినా నీ అవతారం చూసి వీడికేదో రోగం వచ్చింటుంది, నాకెందుకు వచ్చిన గొడవరా బాబు అని అక్కడి నుండి అటే వెళ్ళిపోతుందే తప్ప నీ దగ్గరికి మాత్రం రాదు. అదే నీవు గనుక నీ బాధను పక్కన పెట్టి గ్లామర్గా తయారై నీ ఒక గొప్ప విజయాన్ని సాధించి సమాజంలో అందరూ నిన్ను గుర్తుపట్టేలా ఒక ఉన్నత స్థానానికి ఎదిగి పేపర్లలో, టీవీలలో నీ పేరు వినబడుతుంటే అది విన్న నీ లవర్, ఇతన్నా నేను మిస్ అయ్యింది, మేమిద్దరం మళ్ళీ కలిస్తే ఎంత బాగుంటుందని, ఎలాగైనా నిన్ను కలవాలని ఆమె చేయని ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. నీ లవర్కి నీవు ఆకాశంలో ఉండే వేల చుక్కలలో ఒకడిలా కాకుండా చుక్కలలో చంద్రుడిలా కనిపించాలి. నీ ప్రేమ ఎంత గొప్పదో ఆమెకి తెలియజేయాలే తప్ప ఒక రూమ్లో ఏకాంతంగా ఉండి ఫ్రెండ్స్తో తాగుతూ నీ లక్ష్యాన్ని మరిచి చచ్చేలోగా నేను ఏదైనా సాధించాలి అన్న రగులుతున్న అగ్గిపై నిరాశ, బాధ, దుఃఖమనే మసిపూసి నీ జీవితాన్ని, నీ ప్రేమను ఈ జన్మలో జీవసమాధి చేయకూడదు. మరికొంతమంది తనలో ఉన్న గొప్ప ప్రేమను ఎవ్వరూ అర్థం చేసుకోలేదని, ఇక నాకెందుకు ఈ జీవితం, నా లవరే లేనప్పుడు అని ఆత్మహత్యలు చేసుకుంటారు. అలా చేస్తే నిన్నే నమ్ముకొని చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా నిన్ను పెంచి పెద్ద చేసి నిన్ను ఉన్నత స్థాయిలో చూడాలన్న నీ తల్లిదండ్రులు ఏం కావాలి? నీవు చచ్చాక వారి పరిస్థితి ఏంటి? నీ లవర్ అంటావా? ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని తన పిల్లలతో, భర్తతో హాయిగా జీవితం గడిపేస్తుంది.
ఆడవారి ప్రేమ ప్రేమికుడిపై పిల్లలు పుట్టనంత వరకే ఉంటుంది. ఒక్కసారి పిల్లలు పుడితే ఆ పిల్లలే తన సర్వస్వం అయిపోతుంది. ఆ తర్వాత తన పిల్లల జీవితం బాగుండాలని, తన భర్త నిండు నూరేళ్లు బ్రతకాలని కోరుకుంటుంది. అంతేకాకుండా పతియే ప్రత్యక్ష దైవంగా భావిస్తుంది. అంతేకాని చచ్చిన నిన్ను చూసి అదే రోజు బాధపడుతుందే తప్ప తన జీవితం నాశనం చేసుకొని లైఫ్ లాంగ్ నిన్నే తలుచుకుంటూ ఉండదు. నీ గురించి నిజంగా బాధపడేవారు ఎవరైనా ఉన్నారు అంటే, జీవితాంతం నిన్ను తలుచుకుంటూ కంటతడి పెట్టేవారు ఎవరైనా ఉన్నారు అంటే కడుపు తీపి తెలిసిన నీ తల్లిదండ్రులే తప్ప నీ లవర్, నీ ఫ్రెండ్స్, నీ బంధువులు కాదు. నిన్ను కాదన్న వారికి నీ బలమేంటో, నీ ప్రేమకున్న గొప్పదనమేంటో తెలియజేసేలా నీ సంకల్ప బలాన్ని చూసి ఇతరులకు కూడా రోమాలు నిక్కబొడిచేలా తయారవ్వాలే కానీ చరిత్రలో తలవంచని వీరుడిగా నీవు అమరుడవైనా సరే భవిష్యత్ తరాలు నీ ప్రేమ గొప్పదనం గురించి ఒక యోధుడిలా నీవు నీ ప్రేమను ఎలా గెలిచావో మాట్లాడుకోవాలే తప్ప వాడో పిరికి పంద, పనికిరానివాడు, వాడి వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు, అలాంటి వాడు భూమికి భారమే తప్ప వాడి వల్ల ఎవ్వరికీ లాభం లేదు అని అనుకోరాదు. ఈ వీడియో మల్టిపుల్ ట్రాకులు నడిపే కామదేవతల ఊబిలో చిక్కుకున్న తమ జీవితాలు నాశనం చేసుకుంటున్న నీ మిత్రులకు చూపించి నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకో. నా వీడియోలు నీకు ముందలా పనికొస్తాయని ఆశిస్తూ మీ స్నేహితుడు. జై హింద్, జై భారత్.